కార్యక్రమాలు చివరి దశకు వచ్చే సమయంలో ఇంకా కొంతమంది మిత్రులు దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. నా పేరు నల్లగొండ వీరేశం. స్టీల్ ప్లాంట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మాది కావడి పోతుంది. నా పేరు దాసర్ కుమార్ రాజా, మాన్పడి గోత్రం. మీ ముందే చెప్పాను అందరికీ, మనకి అన్న ఈరోజు ఇక్కడ రాలేని పరిస్థితి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. నేను ముందు చాలాసార్లు మాట్లాడాలన్నాను, కానీ నాకు టైం సమయం కూడా ఇవ్వలేదు. అన్న ఈరోజు రాలేని పరిస్థితి, కానీ అది చెప్పినా మీరంతా చాలా బాధపడతారు. వాళ్ళ ఫాదర్ బాగోపోయినా ఈరోజు మనం ఈ సమావేశానికి రప్పించుకున్నాం. ఎందుకంటే మనం 3 సార్లు ఈరోజు ఈ సమావేశం 3 సార్లు మనం మార్చుకున్నాం. కానీ ఈరోజు ఈ సమావేశం అన్న రాలని పరిస్థితి మనం రప్పించుకున్నాం. కానీ అందుకని సార్ మీరందరూ బయట లోపడమని మరీ చెప్తున్నాం. ఏ విషయంలో మన తర్వాత మాట్లాడుకుందాం. ఈ లంచం ముందు చాలా మంది బయట లోపడండి మీరు బాబు, బయట ఎంత లోపల వచ్చండి. మొత్తం ముందే చెప్పాను, మన సమయం చాలా తక్కువ ఉందని. విశాఖపట్నం వాళ్ళు ఎందుకంటే ఇక్కడ చాలా ಅಷ್ಟೇ ಅದ್ರ ಬಗ್ಗೆ ರಾಜನಗರ నా పేరు మానబడి అక్క చెల్లెలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మా వల్లే ఆలస్యమైంది. ఎందుకంటే ఇచ్చాపురం, బత్తిలి, శ్రీకాకుళంకి 70, 80, 90, 100 కిలోమీటర్ల దూరం నుంచి వెహికల్స్ అన్ని రావడం వల్ల కొద్దిగా లేట్ అయింది. సభాముఖంగా పెద్దవారందరికీ మీకు మరి స్వాగతం తెలియజేసుకుంటున్నాను ఆలస్యమైనందుకు. నా పేరు చల్లా చిరంజీవులు. నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగు మాస్టర్గా పనిచేస్తున్నాను. మరి మన దీనిలో జాతీయ ఉపాధ్యక్షుడిగా, జిల్లా సమన్వయకర్తగా పనిచేయడం అనేది జరుగుతుంది. నా గోత్రం సాతుబడి. నమస్కారం. శ్రీకాకుళం జిల్లా తెలుగు హక్కుల పోరాట జిల్లా అధ్యక్షుడును. మా పేరు గోత్రం సాతుబడి. వేగంగానే టైం లేదు. గోత్రం నా గోత్రం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చార మండలం ముద్దాడ గేదెల చిన్నారావు, నావల్ గోత్రం. 10th క్లాస్ చదివింది. 6 మాది శ్రీకాకుళం జిల్లా అండి. సర్వవిద్య మండలం స్థలాంతర పంచాయతీ గురివలస కాలనీ. నా పేరు గురిని దుర్గారావు. మా గోత్రము కొండగురి గోత్రం అండి. సరపుచిరి మండలం చిగిరివలస. నా పేరు గేదెల మహాలక్ష్మి. మాది మానుపడి గోత్రం. గొర్రె. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం ముత్తాడ గ్రామం. నా పేరు రామకృష్ణ. నాగల గోత్రం. శ్రీకాకుళం జిల్లా గారమండలం శెట్టివాడ, గోత్రం కావాటి. సభకు నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇంత దూరం వచ్చినందుకు మన గురించి ఏందనేది ఇక్కడ సభలో ఉన్న వాళ్ళు తెలియజేస్తారు. సో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కొంచెం మీకు ఉన్న కష్టాలు ఇక్కడ వీళ్ళతో కష్టాల గురించి ఏమైనా ఉంటే అవి పంచుకొని మీకు ఏ విధంగా నడుచుకోవాలని వీళ్ళు ఇచ్చే
పాటించుకుంటూ మీరు ముందుకు నడవాల్సిందిగా కోరుతున్నాను. గెలిపించుకోగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం ఈ తెగ. అటువంటి తెగకి గత 60-70 సంవత్సరాల నుంచి కూడా మరి సరైనటువంటి ఒక ప్రజాప్రతినిధిని మనం ఎన్నుకోలేకపోయాం. ఇక్కడ నుంచి మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఇక్కడున్నటువంటి కాన్స్టిట్యూషన్ పెట్టి రిజర్వేషన్స్ అమలుపరిచేటువంటి వాళ్ళు ప్రధానంగా ఏఎన్సీ ప్రాంతాల్లోనే మన రిజర్వ్ నియోజకవర్గాల నుంచి మరి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనైనటువంటి మన తెగ, ఎలుకల తెగ, అట్లాగే యానాది, చెంచులు సంబంధించినటువంటి దానికి ఒక్క రిజర్వ్ నియోజకవర్గాన్ని కూడా కేటాయించుకోవడం వల్ల జరుగుతున్నటువంటి వివక్ష ఇది. మరి దీన్ని కూడా ఈ రోజు జరిగేటువంటి తీర్మానాలు మన సాయంత్రం కూడా మనం తీర్మానాలు చేసుకుంటాం. ఆ తీర్మానాల్లో కూడా ఇది మరి వస్తుంది. దీని పరంగా కూడా మనం రాజకీయ వివక్షను ఎదుర్కొంటున్నాం. ఈ రాజకీయ వివక్ష నుంచి కూడా మనం బయటపడాలని కోరుకుంటుంది ఎరుకులకు పోరాల్సి ఉంది. అలాగే ఈ 6 లక్షల మంది జనాభాలో ప్రధానంగా లిటరసీని మనం తీసుకుంటే 4% కూడా లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం 4%గా కూడా లేదు. మరి డిగ్రీ లెవెల్ స్టాండర్డ్స్ అంటే లిటరసీ అంటే ఒక 10th క్లాస్, డిగ్రీ లెవెల్ తీసుకుంటే మరి 1% కంటే కూడా తక్కువగా ఉన్నటువంటి మరి ఈ తెగ మరి ముందుకు రావాలంటే ఖచ్చితంగా అంబేద్కర్ చూపించేటటువంటి విద్య, మన చదువు ద్వారానే మనం విముక్తిని సాధించుకోగలుగుతాం. మరి చదువు అంటే ఏం చదువు అంటే మీరు అందరూ అనుకోవచ్చు, మా డిగ్రీ వస్తేనో, BA డిగ్రీ చేస్తానో, బీటెక్ కంప్యూటర్ సైన్స్ వల్ల ఇంకో ఇంజనీరింగ్ చేస్తానో, లేకపోతే ఒక మెడిసిన్ చేస్తేనో మా అందరికి విద్య వస్తుంది, వాడు విద్యావంతులు అవుతారని చెప్పి అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. విద్య అంటే సమాజాన్ని అర్థం చేసుకోగలిగి సమాజం గతిశీలతని అంటే ఎలా గమనంలోకి వెళ్తుంది, ఎలా ముందుకెళ్తుంది, ఎన్నో డైనమిక్స్ అనుగుణంగా ఒక సమాజం ఒక దశ నుంచి ఇంకో దశకి మార్పు ఉంటుంది. ఈ దశ యొక్క డైనమిక్స్ ని, సామాజిక డైనమిక్స్ ని అర్థం చేసుకోగలగడమే మరి సరైనటువంటి చదువు. ఆ చదువు నేర్పేటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వెలుగు జాడల్లో ఈ రోజు మన వలికి ప్రభాకర్ గారు మీకు చక్కటి క్లాస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడు జరిగేటువంటి భోజనం అయిపోయిన వెంటనే సాధ్యమైనంత త్వరగా మీరు వస్తే మొదటగా మీకు ఒక సెషన్ ఉంటుంది మరి కొల్లాపూర్ సత్యం గారిది. అవి అయిపోయిన వెంటనే మరి వలికి ప్రభాకర్ గారు మీతో ఉద్దేశించి మాట్లాడతారు. మీకోసం తన తండ్రి గారు చాలా ఇబ్బందులు ఉన్నా కూడా మన కోసం వచ్చారు. మీరు క్షుణ్ణంగా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి క్రమశిక్షణని పాటిస్తూ జాగ్రత్తగా లైన్ లో మీరు వెళ్ళి భోజనాన్ని తీసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాను. మిత్రులారా, దయచేసి కొంతమంది శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు గోత్రం చెప్పట్లేదు, ఏదో పైడిపాల ఇంకేదో గోత్రాలు చెప్తున్నారు. అది గోత్రాలు కాదు. ఇప్పటికైనా ఖచ్చితంగా మీ గోత్రాలు మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే పైడిపాల లేదు, కావాడి, సాతుపాడి, మానుపాడి అనే గోత్రాలు ఉన్నాయి తప్ప గోత్రం తెలియక ఏదో చెప్తున్నారు. పక్క వాళ్ళతో తెలుసుకొని కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం దయచేసి. సుఖాలు అనుభవిస్తూ బ్రతకాల్సిన మనిషి ఒక మామూలు మునిగా, శాక్య మునిగా ప్రజలందరిలోకి వెళ్ళి, ఎందుకంటే అప్పుడున్న లింగ, వర్గ, జాతి, కుల, మత భేదాల వల్ల మనుషులు అనేవాళ్ళు చాలా దిగజారిపోయి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదంతో జీవనం కొనసాగించే క్రమంలో బుద్ధుడు ఒకటే ఆలోచిస్తాడు, ఇవన్నీ ఎందుకు అసలు ఈ సొసైటీలో ఇలా జరుగుతుంది, దీనికి కారణం ఏంటి అసలు కనుక్కోవడానికి అనేసి అతను 29వ సంవత్సరంలోనే తనకు ఒక బాబు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న భార్య వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను ఇంకా ప్రజల్లోకి వెళ్తాను, నాకు ఇలాగా అందరూ సంతోషంగా ఉండాలి, మన రాజ్యమే కాదు అందరికీ మంచి పొజిషన్ అంటే చదువుకోవాలి, విజ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ముఖ్యంగా జ్ఞానంతో మనం ఏదైనా చేయొచ్చు, ఆలోచించే ఈ ఆలోచన క్రమం అనేది మారాలి మనుషుల్లో. ఈ అట్టడుగు వర్గాల జీవితాలు మారాలి, ఇలాగ ఆధిపత్య పోరులో ఉండకూడదని చెప్పేసి అప్పుడు చాలా 15 సంవత్సరాలు తను సంచారం చేసి ప్రజల్లో ముఖ్యంగా గమనించాడు. ఒక విషయం గమనించి అప్పుడు అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. అయితే చాలా మంది మునులు, స్వాముల దగ్గరికి వెళ్ళి తను
చాలా పాఠాలు నేర్చుకున్నాడు. కానీ అవన్నీ అతనికి అది నిజంగా సత్యంగా అనిపించలేదు. ఎందుకంటే వాటి కారణాలు లేవు, ఏదో ఊహించి కల్పించుకున్నవి మాత్రమే. ఎందుకంటే ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే, మతం అనేది ఒక మనిషి తన స్వలాభం కోసం సృష్టించుకున్నది. ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇప్పుడు చదువుకొని ఒక మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత మనం ఒకరు ఆ టైంలో బుద్ధుడు అవన్నీ చూసిన తర్వాత ఈ మార్పు రావాలని చెప్పేసి ముఖ్యంగా అప్పుడు మనకి ఒక 4 ఆర్య సత్యాలను అనేది బోధిస్తాడు. ముందుగా అతను 1939వ సంవత్సరానికి వచ్చేసరికి అతను అన్ని మొత్తం భారతదేశం అప్పుడు వివిధ రాజ్యాలుగా, అంటే ఇప్పుడంటే అన్ని స్టేట్స్గా మొత్తం డివైడ్ అయ్యి, అప్పుడు అలా లేదు. చిన్న రాజ్యాలు పెద్ద రాజ్యాలని ఉండేవి. సో మొత్తం ఉత్తర భారతదేశంలో నుంచి మొత్తం దక్షిణ భారతదేశం అంతా తిరిగిన తర్వాత అప్పుడు ఫైనల్గా బౌద్ధగయ, బీహార్లో ఉన్న బౌద్ధగయలో తనకి జ్ఞానోదయం పొంది అప్పటి నుంచి ఒక 5గురు శిష్యుల్ని ఎలాగని నేను ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఒక 5గురు శిష్యులతో తన ప్రస్థానం మొదలు పెడతాడు. సో మనిషి జీవితంలో చూస్తుంటే అందరిలో దుఃఖం ఉంది. దుఃఖం అంటే బాధ, ఈ బాధ ఉంది. కానీ ఆ బాధకి కారణం కూడా ఉంది. ఆ కారణం ఏంటో అనేది గమనించాడు. సో ఈ కారణాన్ని ఎలా పోగొట్టాలి, దానికి నివారణ మార్గం కూడా కనిపెట్టాడు. ఆ నివారణ మార్గంలో నుంచి మనం బయటపడడానికి 8 ఆర్య అష్టాంగ మార్గాలని చెప్పేసి ఒక 8 అంశాలను ప్రవేశపెట్టాడు. అంటే మనము ఇక్కడ ఆలోచించాల్సింది, అప్పుడు ఆ టైంలో బుద్ధుడు ఆ రకంగా ఆలోచించాడంటే ఆయనకు అప్పట్లో మనలాగా చదువులు అవి ఇవి ఏం లేవు. కానీ ఓన్లీ లోక జ్ఞానం, అంటే మనిషికి కావాల్సింది మామూలు ఎడ్యుకేషన్ అయినా లోక జ్ఞానం చాలా అవసరం. అందులో ప్రతి మనిషి ఒక అవగాహనతో ఉండాలి. తన జీవితాన్ని ఒక ధర్మబద్ధంగా జీవించాలనేదే ఆయన ముఖ్య ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ప్రతి మనిషిలోనూ ఉన్న దుఃఖాన్ని పోగొట్టాలి. ఆ దుఃఖం ఎలా పోతుంది, దానికి కారణాలు ఏంటి అనే దాని గురించి ఒక 5 సూత్రాలను ప్రవేశపెడతాడు. అదే మనము పంచశీల అంటాం. ఇది చాలా ముఖ్యమైనది మన జీవితంలో. రోజు మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం చేసే యాక్టివిటీస్లో అన్నింటిలోనూ కూడా ఇది మనకు ఎదురవుతూనే ఉంటుంది. ఎందుకంటే అది దానివల్ల చాలా మనుషులు అంటే ఒక రకంగా చెప్పాలంటే దిగసారిపోతున్నాం. అవి ఏంటంటే, మొట్టమొదటిది జీవహింస చేయరాదు. ప్లీజ్ సైలెన్స్. పంచశీలలో ఫస్ట్ సూత్రము జీవహింస చేయరాదు. నేను ఒక్కొక్కటి దాని గురించి వివరిస్తాను. ముందు సూత్రాలు చెప్పిన తర్వాత సెకండ్ది దొంగతనము చేయరాదు, 3వది అబద్ధాలు ఆడరాదు, 4వది ప్రాస్టిట్యూషన్ మీన్స్ వ్యభిచారం చేయరాదు, 5th లాస్ట్ వన్ మత్తు పదార్థాలు సేవించకూడదు. సో ఈ 5 సూత్రాలని బేస్ చేసుకొని ఈ బౌద్ధం అనేది పుట్టింది. ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సి ఏంటంటే, ఈ 5 సూత్రాల మీదే మనం మొత్తం లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ చెప్పుకుంటున్నాం జీవహింస అనగానే మనం ఇందాక నామినేస్ తిన్నాం, అది కాదండి జీవహింస అంటే. చాలా మందికి అలాంటి ఏదైనా డౌట్ ఉండొచ్చు. బట్ మనిషిని మనిషిగా గౌరవించడం, వాళ్ళని చక్కగా అందరూ ఒకటే అనే భావనతో మెలగడం అనేదే ధర్మం. ధర్మం చెప్పేదే అది. మనిషి సంబంధాలు అంటారు, గుడ్ రిలేషన్షిప్స్. సో అవి ఉన్నంత కాలం ఎవరు కూడా ఇలాగ ఒకరు ఎక్కువ తక్కువ అనే భేదాలు లేకుండా అందరూ ఒక బ్రదర్హుడ్ రిలేషన్తో మనం అందరం ఈ సొసైటీలో మెలగలం. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మత్తు పదార్థాలని చెప్పారు. అంటే మన లైఫ్ స్పాయిల్ అవ్వడానికి కారణం ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఇదే ఫస్ట్ మెట్. ఎందుకంటే దానికి కానీ మనం అలవాటు పడితే మనం విచక్షణ కోల్పోతాం. ఇది బౌద్ధం అనేది ఏదో ఒక అంటే ఇందాక చరిత్ర అన్నాను, కానీ ఇది మొత్తం ఒక సైన్స్ మీద డిపెండ్ అయ్యింది. ఎందుకంటే ఇది మనలో ఉన్న ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలంటే మనం అందరం కలిసి అందరికీ
ఒకరి నుంచి మరొకరికి మంచి విషయాలను పంచుకుంటూ అదైనా చెడు మార్గంలో ఎవరైనా వెళ్తే వాళ్ళని మంచి మార్గంలో తీసుకురావడం అనేదే ఇక్కడ బుద్ధుడు కోరుకున్నారు. సో ఇక్కడ ఆ అలవాట్లకి బానిస అయినప్పుడు మనిషి తను ఏం చేస్తున్నాడో తెలియదు. అందులో కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు, దొంగతనాలు కానీ, ఈ అబద్ధాలు, ఒక నిజాన్ని కప్పించడానికి అబద్ధాలు, ఇవన్నీ కంటిన్యూస్ ఒక సైకిల్ లాగా, ఒక లూప్ లాగా తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈరోజు ఈ సొసైటీకి కావాల్సింది ఏంటంటే ముందుగా అందరూ ఒక మంచి జీవన విధానాన్ని అవలంబించాలి. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకడానికి ఇక్కడ ఆస్కారం ఉండదు. ఎందుకంటే మనిషి అనేవాడు సంఘజీవి. సో ఒకరి మీద ఒకరు ఆధారపడి బ్రతుకుతారు. సో అలాంటప్పుడు మంచి విలువలు అంటే మారాలిటీస్ అండ్ ఎథిక్స్ ఇవన్నీ ఈ మొత్తము ఈ 5 సూత్రాలు మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ అలవాట్లు లేనప్పుడు మనిషి చాలా సంతోషంగా ఉండగలడు. ఈ చెడు అలవాట్లను దూరం చేసుకుంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా మనంతటా మనమే సాల్వ్ చేసుకోవచ్చు. ఎవరు కూడా మనకు అవసరం లేదు. మన మీద మనం ముందు కాన్ఫిడెన్స్ అనేది ఉంచుకోవాలి. ఇవన్నీ మనలో డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా విద్యను అభ్యసించాలి. అది ఇప్పుడున్న తరానికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనము చదువుకుంటున్నాము, ఏదో డిగ్రీ ఏదో సంపాదించి ఉద్యోగం తెచ్చుకున్నామన్న వరకే కాదు, ఆ తర్వాత కూడా ఏం చెయ్యాలి, మన వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 3000 సంవత్సరాల నుంచి మన బానిసత్వం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. జాతి పరంగా, కుల పరంగా మనల్ని చాలా దూరంగా పెడుతున్నారు. అలాంటి బాధలు అనుభవిస్తున్నారు చాలా మంది మనలో. కొంతమంది మాత్రం వాళ్ళు చదువుకొని కొంచెం ఉద్యోగాలు సంపాదించుకుని వాళ్ళ జీవితాలు బాగానే ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు మాత్రం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో బుద్ధుడు ఆ రోజుల్లోనే తన ధర్మానికి ఎవరు అతను ఒక గురువు కాదు అని చెప్పాడు. ఏ మతానికి సంబంధించింది కాదు ఇది. ఒక మనిషిని ఇంకో మనిషితో చక్కగా స్నేహంగా ఎన్ని తప్పులున్నా చేసినా వాడిని మంచి దారిలోకి తీసుకురావడం, మంచి విషయాన్ని బోధించడం, మంచి జీవన విధానాన్ని అవలంబించడం, ఇలాంటివే మనకు కావాల్సింది. కానీ ఇవన్నీ వదిలేసి మనం ఎక్కడెక్కడికో లేని దగ్గరగా వెతుక్కోవడానికి, మనశ్శాంతిని వెతుక్కోవడానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎవరు బాధపడకూడదండి, సారీ. ఈరోజు ఏదైనా ఇబ్బంది వస్తే వెళ్ళిపోయి చర్చిలో కూర్చోవడము, లేకపోతే గుళ్ళో వెళ్ళి ఏవో చేస్తే అవన్నీ పోతాయి అనుకోవడం అనేది మన మూర్ఖత్వం. ముఖ్యంగా ఆ రోజుల్లో బుద్ధుడు వీటిని అన్నిటిని వ్యతిరేకించాడు. అసలు ఈ బ్రాహ్మణ సంస్కృతే వద్దు, అసలు మనిషిగా చూడట్లేదు. మనందరం ఎందుకండి అలాగ వర్ణ వ్యవస్థకి మనం ఎందుకు అలా బలి అయిపోవాలి, అందరిని ఎందుకు సమానంగా చూడకూడదని ఆ రోజుల్లోనే ఆ ప్రశ్న అనేది ఉద్భవించింది. సో అప్పటి నుంచి పోరాటం కొనసాగింది. అది అశోకుడి కాలం వరకు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు, ఏ ఇబ్బంది లేకుండా. ఎప్పుడైతే అశోకుడు చనిపోయాడో తను కొడుకుని, కూతుర్ని కూడా భిక్షు సంఘంలో వాళ్ళని కూడా మార్చి, తను చనిపోయిన తర్వాత ఇంకా మనకు ఎదురు లేదు అని బ్రాహ్మణ సంస్కృతి వాళ్ళు పెద్దలు అంటే మను స్మృతి అని ఉంది. ఆ బుక్ చూస్తే మనకి అర్థమవుతుంది. చాలా తేడాలు, భేదాలు, మన జీవితంలో చాలా అసమానతలు అనేది అందులో తెలుస్తాయి. సో అలాంటి పరిస్థితుల పరిణామాల్లో కూడా ఎదుర్కొని తను ఇలాగా మనుషులు ఇలా బ్రతకాలి అని చెప్పి ఆ రోజుల్లో ఒక ఉద్యమమే చేశాడు. ఆయన ఒక మామూలు మనిషి కాదు, ఒక ఉద్యమకారి, ఒక పొలిటికల్గా అంటే రాజకీయంగా కూడా తను ఆ రోజుల్లో ఆలోచించడం, వాటన్నిటిని బేస్ చేసుకొని చాలా మంది, అంటే అందులో ఒక ముఖ్యమైన వ్యక్తి ఇక్కడ పెట్టారు ఫోటో, బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నేను బోధిసత్వ అని ఎందుకు పిలిచానంటే అప్పుడు అంబేద్కర్ ఉన్న టైంలో చాలా ఆయన గురించి మీకు అందరికీ తెలిసిందే. ఆయన చరిత్ర కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆయన మన గురించి ఎంత పాటు పడ్డాడో అవన్నీ తెలుసు. కానీ ఫైనల్గా అంబేద్కర్ ఒకటే ఆలోచిస్తాడు, నేను ఈ హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మాత్రం
చనిపోదలుచుకోలేదు. నేను బౌద్ధుడిగానే ఒక భిక్షువుగా దీక్ష తీసుకొని 1956 అక్టోబర్ 14న నాగపూర్లో 5 లక్షల మందితో ఒక దీక్ష అనేది తీసుకొని తను ఆ రోజు నుంచి తను బుద్ధిని అంటే సూత్రాలను పాటిస్తూ ఇలాగ ముందుకు వెళ్ళాలని చెప్పేసి తను అలాగా మన సంఘంలో ఉండే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్స్ వస్తాయి, మనకి మనమే ఎదుర్కొందాము అని చెప్పేసి ఆ మహానుభావుడు ఆ రకంగా వాటిని పాటిస్తూ మనకు రాజ్యాంగం అనే ఒక అదృష్టం ఒక బుక్లో తను రాసి మన జీవితాన్ని మార్చేశాడు. సో అలాంటిది మనం ఇక అసలు వాటి గురించి పక్కన పెట్టేసి అనవసరమైన విషయాల్లో మాత్రం చాలా ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటున్నాము. ఎందుకంటే మన ఏది మనిషి పుట్టుక చావు ఎంత సహజమో ఇది కూడా జీవన విధానం అనేది అంతే. అంటే ముఖ్యంగా చెప్పవలసింది ఇందాక ఈ సూత్రాలను పాటిస్తూ తను అదే లైఫ్లో మనకి ముందుకు తీసుకెళ్తుంది. సమాజంలో ఒక గౌరవాన్ని కూడా మనం పొందుతాము. ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని ఆ బాధ నుంచి తొలగించే మార్గం చేయండి. వాళ్ళకి కొంచెం ఊరటి కల్పించడం అది చేయడం అనేది మన ధర్మం అనుకోండి. అదే యాక్చువల్గా ధర్మం మనకి ఒక నిర్వచనం అనేది నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. పెద్దలందరికీ, కమిటీ సభ్యులందరికీ నా బుద్ధవందన తెలియజేస్తూ జై భీమ్. ఇది ఇప్పుడు చెప్పినట్టు సురేఖ గారు చెప్పినటువంటి ఇది మొత్తం నర్సరీలో చెప్పాలంటే 3 ముక్కల్లో చెప్పాలండి. మనం ఏదైనా రామాయణం కూడా అనుకుంటాం 3 ముక్కల్లో చెప్పాలి. అట్లాగే ఈ చెప్పినటువంటి మొత్తాన్ని 3 ముక్కల్లో చెప్పాలి అంటే జ్ఞానం, శీలం మరియు కరుణ, ఈ 3 మార్గాలు, ఈ 3 థింగ్స్ మీద ఈ బుద్ధిజం అనేటువంటిది ఒక జ్ఞాన మార్గం. ఆ జ్ఞాన మార్గం అనేది తీసుకెళ్తుంది. జ్ఞానం అంటే ఏంటంటే మనం విచక్షణ జ్ఞానం కలిగి ఉండడం. అంటే మనం ఏం తింటామంటే అన్నం తింటాం, అంతేగాని గడ్డి తినాం కదా వాళ్ళు గేదె తిన్నట్టు. అంటే ఇక్కడ ఏం వాడుతున్నాం? మనం విచక్షణ జ్ఞానం వాడుతున్నాం. ఏం చెప్పింది మనకి? మనం నేర్చుకున్నటువంటి సైన్స్ ఏం చెప్పింది మనకి? దేంట్లో మనకి తినగలిగేటువంటి జీవనం చేసుకోగలిగేటువంటి అవకాశాలు ఉందో అదే తింటాం. అట్లాగే మనం చదువుకోవడానికి ఎక్కడికి వెళ్తామండి? చదువు కోసం మనం బడికి వెళ్తాం, గుడికి వెళ్దాం కదా, లేకపోతే ఇంకో దానికి వెళ్ళాం కదా. సో ఏం వాడుతున్నాం? మనం విచక్షణ జ్ఞానం అంటే సైంటిఫిక్ గా మనం నేర్చుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ద్వారా మనం సమాజాన్ని అర్థం చేసుకుని సమాజంలో మన వంతు ప్రయత్నంగా సమాజంతో కలిసి వచ్చి జీవనం సాగించేటువంటి విధానమే బుద్ధిజం యొక్క జ్ఞాన మార్గం. అలాగే శీలం అనేది మేము చెప్పినటువంటి 5 సూత్రాల్లో 5 సూత్రాల నుంచి పంచశీలం నుంచి పాటించడం ద్వారా ముఖ్యంగా మన ఎరుకల తెగ అతి ఎక్కువగా ఉన్నటువంటిది ఏంటంటే మందు తాగడం అనేటువంటి అలవాటు. పొగ తాగడం కానీ, చుట్ట తాగడం కానీ, సిగరెట్ తాగడం కానీ, మందు తాగడం కానీ మనకి అనాదిగా ఆచారంగా కూడా ముద్ద కళ్ళేటువంటిది కూడా వస్తుంది. సో ఈ అన్ని కళ్ళు కానీ మందు పదార్థాల వల్ల మన యొక్క జీవనం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ పంచశీల మార్గం ఈ మార్గాన్ని మనం వాడుకోవడం ద్వారా మన ఎరకల జాతి ముందుకేటువంటి సోదరభావం గురించి ఎందుకు మాట్లాడుతాడు బుద్ధుడు అంటే సమాజంలో అసమానతలు ఏవైతే ఉన్నాయో, కులాల పరంగా వివరించినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని విన్నాడి సోదరభావంతో ఉండాలనేటువంటిది చెప్పినటువంటి ఈ 3 మార్గాలని మనం ఆలోచిస్తే అదే బుద్ధ మార్గం, ఇంకోటి లేదు. ఈ విధంగా తెలియజేస్తూ ఇలా తెలియజేసినందుకు సురేఖ గారికి జేపీఎం తెలియజేస్తూ నెక్స్ట్ సెషన్ అయినటువంటి కొల్లాబోతుల సత్యం గారు బుద్ధిజం మరియు మన ఎరకల జీవితాలు అనేటువంటి దాని మీద ప్రదర్శన ఇస్తారు. నిరంతరము తిరుగుతున్నటువంటి మన నాటి వారికి అర్థమవుతుంది. మరి ఆ స్త్రీలు, పురుషులు ఇదంతా మరి ఇన్ని తరాలు మారినప్పటికీ కూడా మన కులం మారకపోవడానికి కారణం మన వెనుకబాటుతనమే అని నేను చెప్తున్నా. ఆ వెనుకబాటుతనం నుండి మనం ముందుకు రావాలి అనుకుంటే మనలో ఉన్న ఈర్ష్యా భావాల్ని ముందు మనం విడిచిపెట్టాలి. ఆ ఈర్ష్య అనేది ఎప్పుడైతే విడిచిపెడతామో ఆ రోజే మన కులంలో మనమందరము ఐక్యంగా ఉండగలిగితే, మనందరము ఏకమైతే, ముందుకు పోగలిగితే మనం దేన్నైనా సాధించుకోగలుగుతాం. సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, అందులో ఎరుకల జాతి బాగుపడాలని కోరుకునే వాళ్ళు,
ఉద్యోగస్తులు, కొద్దిగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరితో కలుపుకొని మీరెవ్వరు మాట్లాడకపోతే మీకు వినపడుతుంది, మీరు మాట్లాడితే నేను మాట్లాడుతున్నది నాకే వినపడుతుంది కానీ. అయితే వాళ్ళతోటి ఈ 3 జిల్లాలకు సంబంధించిన కొద్ది మందితోటి మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని మరి మన నాయకులు నిర్ణయించారు. ఇది బహిరంగ సభ కాదు. అంటే మనం విశాఖపట్నం సముద్ర తీరం మనము ఎప్పుడు 2014లో ఒక పెద్ద ర్యాలీ పెట్టుకొని అక్కడ పెద్ద వేదిక పెట్టుకొని దాని మీదకి వెళ్ళి మాట్లాడినటువంటి మాటలు కాదు. దాంట్లో చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే బయటకు వెళ్ళి మాట్లాడరు. సీరియస్ చెప్తానండి, నా సమయం విలువైంది, మీ సమయం కూడా విలువైంది. ఇక్కడ దీంట్లో కూర్చున్న చాలా పెద్ద పెద్దలు ఉన్నారు. ఆయన అక్కడ కూర్చున్న 84 సంవత్సరాల పెద్ద ఉన్నాడు. 84 సంవత్సరాలు అయినా మీతోటి అరగంట కూడా మాట్లాడలేకపోయాడు. మీ దేశంలోకి 84 సంవత్సరాలు తన జీవిత కాలం అంతా పూలే అంబేద్కర్ ఆయన చెప్పాడు కదా, పెద్ద ముందు మాట్లాడేనా అలాంటి కృషి చేసే వ్యక్తి అక్కడ జనాభా కూర్చున్నాడు. అక్కడ మీ మధ్యలో కూర్చున్నాడు. మీరు ఎవరు కూడా మాట్లాడకండి మిత్రులారా. ఇది చాలా ముఖ్యమైనటువంటి మీటింగ్. ఇలాంటి మీటింగ్లు మనం జీవించినంత కాలం మన జీవితంలో మనము జరుపుకుంటూనే ఉంటాం. అయితే ఈ కార్యక్రమానికి ముందుగా ఈ ఏర్పాట్లు తదితర విషయాల్లో భాగస్వామ్యమైనటువంటి మిత్రుడు మన దేవరశెట్టి రమేష్ గారికి, అదేవిధంగా ఉన్నత విద్యావంతుడు ఉద్యోగి తన విలువైన సమయాన్ని కూడా ఇవాళ ఆదివారం అయినా ఇక్కడికి తమ సమయాన్ని ఇక్కడ కేటాయించినటువంటి మన నల్లగొండ వీరేష్ గారికి, అదేవిధంగా మన బుడ్డ ఆంజనేయులు గారికి, ద్రాక్షం శ్రీనివాసులు గారికి. ద్రాక్షం శ్రీనివాసులు అంటే మన ఎరుకల హక్కుల పోరాట సమితికి జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈయన కడప జిల్లా, కడప నుంచి ఆయన పుట్టింది పులివెందల. పులివెందల అంటే ఎవరు గుర్తొస్తారు? రాజశేఖర్ గుర్తొస్తాడు. ఆ ఊరిలో పుట్టి ఇవాళ 1200 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చాడు. మిమ్మల్ని చూడడానికి, మిమ్మల్ని కలవడానికి, రాబోయే కాలంలో మీతోటి ఉండి పెద్ద ఎత్తున మార్పు జరిగే ఉద్యమాలు చేపట్టడానికి మీ కలవడానికి వచ్చాడు మన ద్రాక్ష శ్రీనివాసులు. ఆయన దాదాపు 15 సంవత్సరాల నుంచి సంఘంలో పనిచేస్తా ఉన్నాడు. ఆయన పెద్ద చదువు చదువుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మిత్రుడు మన దాసరి కుమార్ రాజా, మీ అందరికి పరిచయమే. మైచర్ల దుర్గారావు, బండి శ్రీను గారికి, డాక్టర్ అరుణ్ ప్రకాష్ గారికి, ఆదిశేఖర్ ఎరుకల గారికి, దాసరి వెంకటేశ్వర్లు ఎరుకల గారికి, ఉన్నామే దాసరి వెంకటేశ్వర్లు చేయలేము ఒకసారి. అదే ఆయన ఉన్నత విద్యావంతుడు, ఆయన గుర్తుపెట్టుకోరు. మన మహిళా నాయకురాలు విజయ గారికి, శ్రీరపు నాగరాజు గారికి, ఊరాకుల దుర్గారావు గారు మన మధ్యలోనే ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంఘం నాయకులు కూడా సుదీర్ఘకాలం మన సంఘంలో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు అలా ఉన్నారు. అదేవిధంగా మన సిద్ధమల్లు గారికి, మన గాజువాక మండల అధ్యక్షుడు శ్రీలం నాగరాజు గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు గారికి, అదేవిధంగా మిత్రుడు కట్ట భాస్కర్ గారికి, కట్ట పోలయ్య గారికి, చల్లా చిరంజీవులు శ్రీకాకుళం జిల్లా ఉద్యమ నేత, సుదీర్ఘకాలం 2004 నిజాం కాలేజ్ గ్రౌండ్లో జరిగిన వేలాది మందితో జరిగిన బహిరంగ సభలో శ్రీకాకుళం సింహంలాగా ఆ ప్రజల్ని ఒక 15 నిమిషాలు రూపొందించినటువంటి వ్యక్తి మన చిరంజీవులు. అదేవిధంగా వాళ్ళ అన్నయ్య గారు మన జిల్లా అధ్యక్షుడు రామస్వామి గారు, అదేవిధంగా జి మోహన్ గారు, అదేవిధంగా ఈ సభలో పాల్గొన్నటువంటి ప్రతి ఉద్యోగికి, చదువును మధ్యలో ఆపేసినటువంటి మిత్రులకు, అదేవిధంగా చదువుకుంటున్నటువంటి వ్యక్తులకు, అక్కలకు
అందరికీ కూడా జైభీం తెలియజేస్తూ, ముఖ్యంగా మనకు ఇంతకుముందు సురేఖ గారు మాట్లాడారు. సురేఖ గారు ఒకసారి మళ్ళీ మనం అందరికి పరిచయం. సురేఖ గారు మన వాళ్ళు వేదిక మీద వచ్చి కూర్చున్నట్టునే భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అమ్మ నీ పేరు చెప్పమంటేనే మైక్ పట్టుకొని చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. సురేఖ అంటే మన రమేష్ గారు వాళ్ళ మిసెస్, ఆమె ఉన్నత విద్యావంతురాలు. ఆమె ఇంతకుముందు మాట్లాడిన మాటలు నిజంగా అక్షరాల నిజం. అది ఆమె మాట్లాడిన ప్రతి ఒక్క అక్షరం చాలా విలువైంది. అది అర్థమైతే మన సమాజం మారినట్లు. కానీ అర్థం కావడానికి ఇప్పుడున్న శక్తి మనకు సరిపోదేమో నేను అనుకుంటున్నాను. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా సత్యం గారు ఇంతకుముందు ప్రజెంటేషన్ ఇక్కడ ఇచ్చారు. అతను చాలా విలువైనటువంటి అంశాలనే చూపించాలనుకున్నటువంటి విషయాలనే చూపించారు. అతనికి కూడా మరి ఈ సమావేశం తరఫున, మీ అందరి తరఫున, మనందరి తరఫున అతనికి కూడా మనము ధన్యవాదాలు తెలియజేయాలి. మీరందరూ కూడా ఒకసారి సపోర్ట్ ద్వారా తెలియజేయాలి. అయితే మిత్రులారా, మన ఎరుకల జాతికి సంబంధించిన విషయాలు పోయే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే వాస్తవంగా ఈ కార్యక్రమం ఒక 5 గంటల పాటు డిజైన్ చేశాం. దీన్ని రాష్ట్రం మొత్తంలో ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాకే పరిమితం కాలేదు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 44 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 44 జిల్లాలలో ప్రతి జిల్లాలో 100 నుంచి 1000 మందికి తగ్గకుండా, అంటే తక్కువ 100 మంది నుంచి 1000 మందికి తగ్గకుండా, జనాభా ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలలో ఎక్కువ సంఖ్యలో, తక్కువ ఉన్న జిల్లాల్లో ఆ జనాభా అనుగుణంగా మొత్తం 44 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతకుముందే మనము జెండాలు పెట్టుకొని ర్యాలీలు చేశాము, బహిరంగ సభలు పెట్టాము, అనేక ప్రోగ్రాంలు చేశాము. మరి ఈ కార్యక్రమం మనం ఎందుకు చేయాల్సి వస్తున్నది? ఇప్పుడు దాని పేరు దశ దిశ పెట్టుకున్నాం. దశ దిశ అనేది టీవీలలో కనపడుతుంది. టీవీలలో ఏదో హెచ్ఎంటీలో, మా టీవీలో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు, దశ దిశ అనే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. అంటే ఇదేంటి ఎరకల్లో దశ దిశ ప్రోగ్రామ్ ఏంటి, కొత్త తరహా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన మీలో ఎవరికైనా రావచ్చు. అయితే ఇవాళ మన ఎరుకల జాతి ప్రజల దగ్గర, మన దళిత సమాజం దగ్గర, మన ఆదివాసీ సమాజం దగ్గర చరిత్ర లేదు. అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. చరిత్ర అంటే వాళ్ళ చరిత్ర ఉంది, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం. సమాచారం ఎక్కడైతే ఉంటుందో, ఏ ప్రజల దగ్గర అయితే ఉంటుందో, ఏ నాయకుల దగ్గర ఉంటుందో, ఏ కార్యకర్త దగ్గర ఉంటుందో, వాళ్ళు మాత్రమే కరెక్ట్ అయినటువంటి దారిని సమాజం కోసం చూపించగలరు. కానీ ఇవాళ మన సమాజంలో మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఏం చేయాలి? ఏం జరుగుతుంది? ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ పాటికి మనం ఈ చరిత్రని మార్చేవా? ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ చరిత్రని సరైనటువంటి దారిలో తీసుకెళ్లేవాళ్ళం. కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేనటువంటి ఒక అంధకార దశలో ఇలా మొత్తం సమాజం కొనసాగుతుంది. మరి ఈ దశలో మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చామని మీలో డౌట్ రావచ్చు. ఎస్, ఇలా చెప్తా ఉన్నాను. ఈ భారతదేశ ఇండియా సమాజాన్ని మార్చడానికి సంబంధించిన సరైన ఇన్ఫర్మేషన్ కేవలం ఎరుకల హక్కుల పోరాట సమితి సంఘం దగ్గరనే ఉందని విషయం ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నా. ఎక్కడ ఉంది? ఎరుకల హక్కుల పోరాట సమితి అనే సంఘం దగ్గరనే ఈ భారతదేశ సమాజాన్ని మార్చే ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరి శక్తి? ఇది ఎవరి కృషి? ఇది వాస్తవంగా మన ఎరుకల జాతిలో అంత కృషి జరగల. మన ఎరుకల జాతిలో కృషి జరగల. చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళు, మేధావులను చెప్పుకునే వాళ్ళు మనం సరైనటువంటి పద్ధతుల్లో మన సమాజం కోసం, ఈ వ్యవస్థ మార్పు కోసం, మన జీవితాల కోసం సరైనటువంటి విధానం మన జాతి, మన పూర్వీకులు మనకు అందించలేదు. మరి మన ఎరుకల జాతి చరిత్ర మనకు అందనటువంటి అంధకార దశలో ఉన్న ఈ పరిస్థితుల్లో
ఎరుకల హక్కుల పోరాట సమితి 21 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు నేల మీద, ఈ భూమి మీద ఒక ప్రయత్నం చేసింది. ఏ దళిత నాయకుడు, ఏ దళిత సమాజం ఇవాళ అంటరాని వాళ్ళుగా, ముట్టరాని వాళ్ళుగా, హత్యలకు గురవుతున్న వాళ్ళుగా, ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళుగా, ప్రేరేపించే వాళ్ళుగా ఈ సమాజం, భారతదేశ సమాజంలో కొనసాగుతున్నది. మరి దీనికి కారణం ఉన్నది. మరి కారణం ఎక్కడున్నా చెప్పగలుగుతున్నామా? అంబేద్కర్ మరణం 1956 డిసెంబర్ 6వ తేదీన జరిగిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఈ దేశంలో విద్యావంతులంతా అజ్ఞానవంతులయ్యారు. భారతదేశం మొత్తం ఇలా 4 లక్షల మంది కాదు, 40 లక్షల మందిగా ఎస్సీ ఎస్టీలు ఇలా భారతదేశంలో విద్యావంతుల కోసం. అయితే మన చరిత్ర మన ముందర ఉన్నదా? మన చరిత్రను మనం తెలుసుకున్న స్థాయిలో ఉన్నామా? ఉంటే ఏం జరగాలి? ఉంటే చరిత్ర ఏం జరగాలి? మన చరిత్ర మనకు తెలుసు అంటే ఏం జరగాలి? మనం ఏమంటున్నాం? బుద్ధుడు 5400 ఎంతమ్మా? 550 క్రీస్తు పూర్వం 563 సంవత్సరంలో మహనీయుడు గౌతమ బుద్ధుడు ఈ భూమి మీద పుట్టాడని మనం చెప్తా ఉన్నాం. అయితే ఈ బుద్ధుడు పుట్టిన తర్వాత, బుద్ధుడు పుట్టక ముందు ఈ సమాజం ఎట్లా ఉందనేటువంటి విషయం మనం ప్రజలకు తెలియాలి. అంటే మన పూర్వీకుల చరిత్ర తెలిస్తే, మన ఎరుకల జాతి చరిత్ర తెలిస్తే, ఎరుకల జాతి పోరాట దినులా అడుక్కొని బతికే వాళ్ళ, లేకపోతే ఎవడికి వాడే విడదీయబడి బతికేవాడా, అంటే ఎక్కడికే సమాజానికి ఉపయోగపడకుండా బతికేవాడా అనేది తెలియదు. అయితే నేనేమంటున్నంటే, క్రీస్తు పూర్వం సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం ఈ భూమి మీద ప్రస్తుత సమాజంలో చెప్పిన ఏకైక వ్యక్తి, పరిశోధకుడు, 9 పుస్తకాలు రాసినటువంటి మహనీయుడు, మహా గొప్ప వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. ఆయన ఆ సార్ పేరు కొత్త శివమూర్తి సార్. ఒక్కసారి దయచేసి లేచి ఒక్కసారి నిలబడండి. ఆ సార్కు 83 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఈ రాష్ట్ర చరిత్రలో, తెలుగు నేలపై, భారతదేశ చరిత్రలో ఒక మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. నేనేమంటున్నంటే, ఒకవేళ చరిత్ర నిజంగా తెలిసి